ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పులి మృతి కలకలం రేపింది. టైగర్ను K8 గా అంచనాకొచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాత నిర్ధారిస్తామన్నారు జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్. వేటగాళ్లు కరెంటు పెట్టి చంపినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. గతంలోనే కరెంట్ లైన్ రూట్ మార్చాలని టైగర్ జోన్ అని చెప్పినా వినలేదంటున్నారు. పులి మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుంది అంటున్న ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్తో మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫేస్ టు ఫేస్. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ కారిడార్లో పులి మృతికి సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఇంతకుముందే అధికారులు అయితే మీడియా కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అయితే వెల్లడించారు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే పులి కాగజ్నగర్ కారిడార్కి సంబంధించి గత 2 సంవత్సరాల్లో 3 పులులు అనేవి మరణించడం జరిగింది. ఇప్పుడు మరణించినటువంటి పులి ఏదైతే ఉందో K8గా నిర్ధారణ అయితే జరిగిందా? ఏ రకంగా నిర్ధారించారు? సో ఇప్పుడు మన కాగజ్నగర్ కారిడార్లో లాస్ట్ 3 ఇయర్స్లో ఇది 3rd క్యాజువాలిటీ ఉంది మన పులిది. సో ఈ పులి క్యాజువాలిటీ మన ఎలక్ట్రిక్యూషన్ మీద అయింది. మన వెటనరీ డాక్టర్ గారు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మన అక్కడ సైట్ మీద చూస్తే అదే ఎలక్ట్రిక్యూషన్ మార్క్స్ కూడా ఉంది. ఇన్సిడెంట్స్ జరిగింది మన రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ మీద, వాళ్ళ రెవెన్యూ ల్యాండ్ మీద ఒక టిప్పింగ్ వైర్ పెట్టారు. దాని తర్వాతని వైర్ మన రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ మీద తీసుకొని అక్కడ పెట్టారు, జస్ట్ రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీలో. సో ఇన్సిడెంట్స్ జరిగింది, పులి చనిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ రెవెన్యూ భూమిలో అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఒక నాలా ఉంది. నాలా తీసుకొని అక్కడ డిస్కిన్నింగ్ చేసిన తర్వాత అక్కడ బరీ చేశారు. సో ఇప్పుడు ఈ టైగర్ మన స్ట్రైప్స్ చూస్తే ఇప్పుడు మనకి నిన్న స్కిన్ దొరికింది, వేరే ఐటమ్స్ కూడా దొరికింది. సో అది మనం ఇప్పుడు చూస్తే అది తోల్తో ఏ స్ట్రైప్స్ ఉన్నాయి, అది స్ట్రైప్స్ మన K8 మీద మ్యాచ్ అవుతుంది. బట్ మనకి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వీ హ్యావ్ సెండ్ ఒక మన హెయిర్ శాంపిల్స్, అది విసరల్ ఆర్గన్ శాంపిల్ మన CCME లైకన్స్కి పంపించాము. సో అక్కడ రిపోర్ట్ వస్తే మనం చెప్తాము. సార్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా వచ్చింది సార్? అంటే పులికి సంబంధించి ఇక్కడ ఒక పులి చనిపోయింది అని చెప్పేసి మీకు అటవీ శాఖకి సమాచారం ఎట్లా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? సో ఇప్పుడు మన అడవి శాఖలో ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉన్నాయి. సో మన బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ లెవెల్ పర్ వీఆర్ మెయింటైనింగ్ ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. మన ఇన్ఫార్మర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైల్డ్ లైఫ్ చనిపోయింది, అలా పులి చెప్పలేదు, బికాజ్ వాళ్ళకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాత్రిలో వచ్చింది. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వైల్డ్ లైఫ్ చనిపోయింది అంటే అది ఈ 15 రోజుకి మన వాళ్ళు అక్కడ రాత్రికి పోయి వెంటనే మన వాళ్ళు పోయి అక్కడ ఏం దొరకలేదు మన ఫారెస్ట్ ఏరియాలో. రాత్రికి 8 o'clock 9 o'clock డార్క్ కూడా అయింది. దాని తర్వాతనే నెక్స్ట్ 16 రోజుకి మళ్ళీ అక్కడ పోయి అంటే యాక్చువల్గా పులి ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. అంటే 15 రోజు మీకు ఎట్లయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ రోజునైతే అక్కడికి వెళ్ళి చూస్తే దాని అవశేషాలు ఏం దొరకలేదని అంటున్నారు. ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నారు? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ట్రిప్ డేటా కూడా చూశాను. సో మన ఆ ట్రిప్ డేటా చూసి ఈ ఇన్సిడెంట్ జరిగింది 14 రోజుకి 8-10 గంటల లోపలికి మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని తర్వాతనే మన 24 hours లోపలికి మన నెక్స్ట్ డే 15 రోజుకి మన వాళ్ళు 7 o'clock 8 o'clock అక్కడ పోయి రాత్రికి అక్కడ ఏం దొరకలేదు. సార్ అంటే గతంలో అక్కడ గ్రామం ఉండేది, అది రియాప్టేట్ అయింది, అంటే వేరే చోటికి తరలి వెళ్ళింది గ్రామము. కానీ అక్కడ ఇంకా విద్యుత్ సరఫరా అనేది కొనసాగుతుంది. దాని విషయంలో అటవీ శాఖ నుండి ఏమన్నా చేయడం జరిగిందా ఈ విషయం? ఇప్పుడు ఈ ఇష్యూ మన ఎలక్ట్రిక్యూషన్ ఇష్యూ మన జిల్లాకి వన్యప్రాణి కూడా కాదు, వేరే మన చాలా హ్యూమన్ డెత్స్ కూడా అయింది. లాస్ట్ 5-6 yearsలో 25 to 27 persons హ్యావ్ డైడ్. సో ఇప్పుడు ఈ పెద్ద ఇష్యూ మన గవర్నమెంట్ లెవెల్లో ఇది డిస్కషన్ చేస్తాము. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మీటింగ్లో వాళ్ళ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఒక తయారు చేస్తాము. ఎంతమంది అంటే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు సార్? ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? చివరిగా నిందితులు ఎవరైనా గుర్తించారా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళపైన ఎట్లాంటి అంటే అటవీ శాఖ చట్టాల ప్రకారం ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి వాళ్ళు? ఇప్పుడు మన ముఖ్యంగా మన అక్యూజ్ నిన్న మన వాళ్ళ ఇంట్లో మనకి మొత్తం అది నెయిల్స్, అది బోన్స్, అది మొత్తం దొరికింది వాళ్ళ ఇంట్లో. సో హీజ్ వాళ్ళ మెయిన్ అక్యూజ్డ్. సో ఇద్దరు మొత్తం కలిపి 4-5 ఉన్నారు. బట్ ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ బికాజ్ వాళ్ళ ఇది హార్డ్ అండ్ అది పోచర్స్,
బికాజ్ వాళ్ళ స్కిన్ తీసుకున్నారు, అది మొత్తం తీసుకున్నారు. సో ప్రతిసారికి వేరే వేరే రకాల్లో చెప్తారు. సార్ మన 5 ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ వేరే మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వరకు మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకి తెలీదు. బట్ బికాజ్ మనకి సిడిఆర్ డేటా కూడా అనాలిసిస్ అవుతుంది, వేరే టెక్నికల్ డేటా కూడా అనలైజ్ అవుతుంది. బట్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దే ఆర్ ఆర్గనైజ్ గ్యాంగ్ అలాగే అవుతుంది, ఆర్గనైజ్ గ్యాంగ్, పోచింగ్ గ్యాంగ్ అలాగే అవుతుంది ఇప్పుడు. సార్ అంటే వీళ్ళు ఏదైతే పులి చర్మం కానివ్వండి, దీనికి సంబంధించి ఏదైతే అవశేషాలు ఉన్నాయో వాటిని అంటే బిజినెస్ డీల్ ఏమైనా చేశారని అట్లా మీ ప్రాథమికంగా దర్యాప్తు ఏమైనా జరిగిందా ఆ విషయంలో, ఆ కోణంలో అట్లా ఏమైనా మీ ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? అది మనకి ఇది ఫార్వర్డ్ లింకేజ్ ఏంటి, అది స్కిన్ ఎక్కడికి పోతుంది అది మనకి ఇప్పుడు తెలీదు. బట్ వేరే వేరే రకాలు చెప్తారు. అంటే ఒక వర్జన్ ఏంటి, అది మన దహేగాం వైపు, ఇది మహారాష్ట్రకి పోతుంది, ఒక వర్జన్ ఇది. బట్ ఎగ్జాక్ట్ వర్షన్ ఏంటి, ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఇది ఇప్పుడు మనకి తెలియదు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం చెప్తాం. అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మరిన్ని కోణాల్లో అంటే నిజాలు వెలుగు చూసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణ అనంతరము కొంతమందిని ఐడెంటిఫై చేసి దాదాపుగా 30 నుండి 40 మందిని ఇటు పెంచికల్పేట ఆ ప్రాంతాలతో పాటు అటు మహారాష్ట్రకు సంబంధించి గతంలో ఇలాంటి నేరాల్లో పాల్పంచుకున్నటువంటి అలాంటి వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి కొంతమందిని సొంతంగా బాండ్ రాసి వదిలిపెట్టాము. కేవలం ఒక 5గురిని మాత్రం, ఒక 4-5గురిని మాత్రమే ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము, విచారణ చేపడుతున్నాము. పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పులి చర్మాన్ని కానివ్వండి, దీని గోర్లను కానివ్వండి ఇతర రాష్ట్రాలకు పంపించడానికి, అమ్మడానికి ఎలా ఏం చేశారనేది కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మహారాష్ట్ర కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ విషయాలన్నిటి ఫారెస్ట్ అధికారులు చాలా తక్కువ సమయంలోనే ఈ కేసును ఛేదించారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, కాగజ్ నగర్ నుంచి.